ఇవి మంచిగా మొయ్యి చేపల పులుసు అండి. ఇవి నేను చెప్తాను, ఇవి చూసి ఎలా తయారు చేయాలో చూసి నేర్చుకోండి. చాలా టేస్టీగా ఉంటాయండి. మొయ్యి చేపలు చాలా ఫ్రెష్గా అప్పటికప్పుడు తెచ్చిన చేపలండి. నేను ఇవి ఒక 3 కిలోలు తీసుకున్నాను. నీట్గా ఉప్పు, నిమ్మకాయ అన్నీ వేసి శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకొని ఒక ప్లేట్లో నీట్గా పెట్టుకోవాలండి. చాలా హెల్తీ, చాలా మంచిదండి ఈ చేపలు. ఇవి చాలా హెల్తీగా ఉంటాయి. చూసి ఒకసారి ఎలా చెప్తాను నేను చూసుకోండి. ముందు ఆయిల్ వేసి, ఆయిల్లో కొంచెం ఆవాలు, కొంచెం మెంతులు, కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు కొంచెం ఇలా వేసేసుకొని కొంచెం సిమ్లోనే కొంచెం హీట్ చేసుకొని వేయండి. ఆ తర్వాత ఆనియన్స్ కట్ చేసుకొని, ఆ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని, ఆనియన్స్ కూడా ఒక 3-4 తీసుకోండి, సరిపోతుంది. 3 kgsకి ఒక 3-4 సరిపోతుంది. తర్వాత ఒక 4 పచ్చిమిరపకాయలు తీసుకోండి, అవి కూడా పొడవుగా కట్ చేసి అవి కూడా వేయండి, ఆయిల్లో వేయండి. తర్వాత ఒక 2 టమాటాస్ తీసుకోండి, ఫ్రెష్గా ఉన్న మంచి పండుగా ఉండే టమాటాస్ తీసుకోండి, గ్రేవీకి బాగుంటుంది. అవి కూడా ఒక 2 టమాటాస్ సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలా అవి కూడా, ఉల్లిపాయలు కూడా బాగా ఎగుతూ ఉంటాయి. దీంతోపాటు ఇవి కూడా వేసేసి, టమాటాస్ కూడా వేసేసి నీట్గా అవి కూడా కొంచెం సాల్ట్, దానికి సరిపోయిన ఒక 2 స్పూన్ సాల్ట్ వేసుకోండి. కొంచెం 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ పసుపు వేసుకొని కొంచెం అలా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకొని 1 నిమిషం అలా మూత పెట్టుకోండి, కొంచెం మగ్గుతూ ఉంటుంది. తర్వాత చింతపండు పులుసు ఒక 200 గ్రామ్స్ తీసుకోండి. అవే నేను శుభ్రంగా క్లీన్ చేసి నానబెట్టి రసం తీసుకున్నాను. చాలా గుజ్జుగా ఉంటుంది. మంచి చింతపండు తీసుకొని మంచిగా గుజ్జు వస్తుంది. అప్పుడే వెంటనే మళ్ళీ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కొంచెం మగ్గినాయి కదా, దాంట్లో చాప ముక్కలు నీట్గా పేర్చుకోండి. చక్కగా కొంచెం వెడల్పాటి దబర తీసుకోండి, దాంట్లో కొంచెం నీట్గా పేర్చుకొని ముక్క విరగకుండా ఉంటుంది. అలా ఇప్పుడు నేను చూపించిన విధంగా మీరు వేసుకోండి. అలా వేసేసుకొని కొంచెం అలా 2 వైపులు పట్టుకొని అలా గరిటె పెట్టొద్దండి, విరిగిపోతాయి. నీట్గా అలా వేసేసి కొంచెం అలా మగ్గనిచ్చేసి కొంచెం అలానే ఒక 2 స్పూన్స్ కారం వేయండి. మంచిగా ఒక 2 స్పూన్స్ కారం వేయండి. ఆ కారం వేసి కొంచెం మళ్ళీ అలా 4 వైపులా అలా అటు ఇటు పట్టుకొని తిప్పుతూ ఉండండి. గరిటె అయితే అసలు పెట్టొద్దండి, ముక్క ఇరిగిపోతుంది. ఇంకేదన్నా మీకు అలానే వెంటనే కలిపిన చింతపండు రసం తీసుకొని నీట్గా వాటి మీద పోసేసి, మిగతావి కూడా కొంచెం వాటర్ వేసేసి పోసేసుకోండి. అంతే. ఎటువంటి మసాలాలు ఏమీ లేకుండా హెల్తీగా ఉంటుందండి. ఏ మసాలా వాడలేదు మనం దీంట్లో. చూడండి, పచ్చిమిర్చి, టమోటా, అంతవరకు చింతపండు రసం, ఉప్పు, పసుపు, కారం అలా పెట్టేసేసుకొని నీట్గా అట్లా 2-3 సార్లు తీసి అలా కలుపుకుంటూ ఉండండి, అడుగంటకుండా ఉంటుంది. అంతేనండి. అలా పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ మీడియం సైజులోనే ఉడకనివ్వండి. మళ్ళీ ఒకసారి అంతేనండి. చూడండి, చాలా వరకు శుభ్రంగా నీట్గా అయిపోయింది, ఉడికిపోయింది. మళ్ళీ ఒక్కసారి అలా కొంచెం నీళ్ళగా ఉన్నప్పుడు ఇంకొంచెం ఒక 2 మినిట్స్ ఉంచండి. ఓకే, 2 మినిట్స్ అలా ఉంచి మళ్ళీ ఫైనల్గా కొత్తిమీర వేసుకొని అలా ఒక 2 మినిట్స్ ఉంచి ఆపేసేసేయండి. పులుసు ముక్క బాగా పట్టిద్దండి ఒక 1 అవర్లో. చూడండి, ఫైనల్గా అయిపోయిందండి. వేడివేడిగా గుమగుమలాడే చేపల పులుసు, మొయ్యి చేపల పులుసు చాలా బాగుంటుందండి. ఒకసారి చేసి చూసుకోండి, ట్రై చేసుకోండి. ఓకే, ఎటువంటి మసాలా మనం యూజ్ చేయలేదు. అలానే మా పాప ఫ్రై ముక్కలు అడిగితే కొంచెం ఏమీ వేయలేదండి, ఉప్పు, పసుపు, కారం అంతే. వేడివేడిగా గుమగుమలాడే మొయ్యి చేపల పులుసు రెడీ అండి. థ్యాంక్ యూ.